ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. మదర్ తెరిసా, ఈమెని సెయింట్ తెరిసా ఆఫ్ కలకత్తా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎన్నో దశాబ్దాల పాటు టీవీ స్క్రీన్స్ మీద ఈమె పేదవాళ్ళందరికీ కూడా దేవత అన్నట్టుగానే ఈమె మనకు కనబడింది. శాన్ ఫ్రాన్సిస్కో నుంచి సిడ్నీ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈమె చనిపోయిన సమయంలో ఈమె గురించి కన్నీళ్లు పెట్టారు. అండ్ అంతేకాకుండా ఈమె పైనుంచి దిగి వచ్చిన భగవంతుడే అని అయితే చాలామంది అభిప్రాయపడ్డారు కూడా. ఎందుకంటే ఈమె కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్కి హెల్ప్ చేసింది. వాళ్ళలో కొంతమందిని పేదరికం నుంచి దూరం చేయడానికి ప్రయత్నించింది. ఎంతో మంది యొక్క ప్రాణాలను కూడా కాపాడింది. సో అందుకని ఇప్పటికీ కూడా ఈమె గురించి తలుచుకుంటే కొంతమంది కళ్ళల్లో కన్నీళ్లు వస్తూ ఉంటాయి. అయితే ఈమె గురించి తలుచుకుంటే కొంతమంది కళ్ళల్లో మాత్రం విపరీతమైన కోపం కనిపిస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అన్యాయం జరిగింది మాకు ఈమె కారణంగా అన్న మాట వినిపిస్తూ ఉంటుంది వాళ్ళ నోటి వెంట. ఎందుకంటే వాళ్ళు కేవలం మదర్ తెరిసా యొక్క చీకటి కోణాన్ని మాత్రమే గమనించారు కాబట్టి బయటకు కనిపించేంత మంచి ఆవిడ కాదని వాళ్ళందరూ కూడా చెబుతూ ఉంటారు కాబట్టి. సో ఈరోజు మదర్ తెరిసా యొక్క అగ్లీ ట్రూత్ గురించి తెలుసుకోబోతున్నాం ఇప్పుడు ఈ వీడియోలో. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఈవిడ గురించి మనం తెలుసుకోవాలి అంటే మొదట పాజిటివ్ సైడ్ నుంచి వెళ్లాల్సి ఉంటుంది. 1943 సంవత్సరంలో చాలా పెద్ద కరువు అయితే వచ్చింది. దాని కారణంగా కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఆకలితో అలాగే వ్యాధులతో చనిపోతూ ఉన్నారు. సో ఆ టైంలో ఈమె ఎంతో మంది పేదవాళ్ళకి సహాయం చేసింది. అండ్ ఈవిడకి కూడా చాలా రకాల హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చేవి. బట్ అయినప్పటికీ కూడా ఆమె ఆ స్లమ్స్కి వెళ్ళడం అయితే మానలేదు. ఆమె తన యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ ద్వారా ఎంతో మంది ఇళ్లకి వెళ్ళి వాళ్ళందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేది, వాళ్ళందరికీ కూడా వైద్యాన్ని అందించేది. అలాగే హెల్ప్లెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, లాస్ట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఆమె సహాయం చేసేది. అలాగే జీవితంతో పోరాడుతున్న వాళ్ళు అంటే హెచ్ఐవి, ట్యూబర్కులోసిస్ వంటి వ్యాధులు వచ్చి ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఆమె ఎంతగానో సహాయం చేసింది. వాళ్ళ యొక్క హోమ్స్లో వాళ్ళందరికీ కూడా షెల్టర్ అయితే ఇచ్చింది. అలాగే పేరెంట్స్ లేకుండా ఎవరైతే పిల్లలు వీధుల్లో ఉంటారో వాళ్ళందరినీ కూడా తమ యొక్క ఆర్ఫనైజెస్లో చేర్చుకుంది. మదర్ తెరిసా ఏమని తెలియజేసిందంటే ప్రేమని అందరికీ కూడా పంచాలి. అండ్ నేను పనిచేసేది ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి అంటే ఆకలితో ఉన్న వాళ్ళని, నేకెడ్ పీపుల్ని, హోమ్లెస్ పీపుల్ని, క్రిపుల్డ్ పీపుల్ని, బ్లైండ్ పీపుల్ని అండ్ అంతేకాకుండా లెపర్స్ని. అంటే ఎవరైతే అన్వాంటెడ్ పీపులో, ఎవరైతే అన్లవ్డ్ పీపులో, ఎవరైతే ఈ సొసైటీలో అన్కేర్డ్ పీపుల్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా నేను నా హక్కును చేర్చుకుంటాను. ఎవరైతే ఈ సొసైటీ బర్డన్లా భావిస్తుందో వాళ్ళందరినీ కూడా నా దగ్గరికి తీసుకొని వాళ్ళందరికీ కూడా మెరుగైన జీవితాన్ని ఇస్తానని అయితే ఆమె ఒకసారి తెలియజేసింది. సో ఇంకా ఆవిడ చేసిందంతా కూడా మంచి పనే కదా, ఇంకా అగ్లీ ట్రూత్, డార్క్ సైడ్ ఇలాంటివన్నీ ఎక్కడ ఉన్నాయని మీరు అనుకోవచ్చు. కానీ ఇక్కడే ఉంది. తెరిసా మరియు ఆమె యొక్క సిస్టర్స్ చాలా పెద్ద మొత్తంలో ఫండింగ్ని తీసుకునేవారు. ఆ ఫండింగ్ ద్వారానే ఆమె యొక్క ఆర్ఫనైజెస్ని నడిపించేవారు. అండ్ ఈమెకి ఫండింగ్ ప్రపంచంలోని అన్ని ప్రాంతాల నుంచి వచ్చేవి. ఆమె చనిపోయే టైంకి ఆమె యొక్క మిషనరీస్లో దాదాపుగా 4000 మంది సిస్టర్స్ ఉన్నారు, 300 మంది బ్రదర్స్ ఉన్నారు, అలాగే 600 మిషన్స్ ఉన్నాయి. ఇవి ప్రపంచంలోని వేరు వేరు ప్రాంతాలని కవర్ చేశాయి కూడా. అండ్ వీళ్ళకి సుమారుగా 10 లక్షల మంది సాధారణ ప్రజలు అక్కడ సిచ్యువేషన్స్ని బట్టి హెల్ప్ చేస్తూ వచ్చేవారు. అంటే ఫుడ్ని డొనేట్ చేసేటప్పుడు హెల్ప్ చేయడం, అలాగే హోమ్లెస్ పీపుల్ని వెతకడానికి సహాయపడడం, ఇలాగా ఎంతో మంది హెల్ప్ అయితే చేశారు ఆ టైంలో. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి. అయితే ఈ ప్రపంచంలో ఏది కూడా పూర్తిగా మంచిదైతే కాదు. ప్రతి ఒక్క మంచి వెనక చెడు ఉంటుంది, ప్రతి ఒక్క చెడులోని మంచి ఉంటుంది. సో ప్రతి ఒక్క కాయిన్కి 2 భాగాలు, 2 సైడ్స్ ఉంటాయి. సో అలాగే మదర్ తెరిసా యొక్క కథలో 2వ కోణం కూడా ఉంది. ఇది కూడా ఆమె యొక్క హెల్ప్కి సంబంధించింది. వీటిని మొట్టమొదటిసారిగా ప్రపంచం ముందు మాట్లాడింది ఎవరు అంటే క్రిటిక్ అయిన క్రిస్టోఫర్ హిచెన్స్ అనే వ్యక్తి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆమె బ్రతికి ఉన్న టైంలోనే అతను ఒక డాక్యుమెంటరీని రాసి దానికి హోస్ట్గా కూడా చేశాడు. ఆ డాక్యుమెంటరీ పేరు హెల్స్ ఏంజెల్. అయితే ఆమె చనిపోయిన తర్వాత అతను ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. ఏమనంటే ద మిషనరీ పొజిషన్ మదర్ తెరిసా ఇన్ థియరీ అండ్ ప్రాక్టీస్ అని. అండ్ అతను ఏంటంటే మదర్ తెరిసా యొక్క
చెడ్డ పనుల గురించి, మదర్ తెరిసా యొక్క ఇల్లీగల్ బిజినెస్ల గురించి బయట ప్రపంచానికి తెలియజేయడానికి ట్రై చేశాడు. అతను తన యొక్క పుస్తకంలో ఏమని తెలియజేశారంటే, మదర్ తెరిసా మరియు ఆమె యొక్క సిస్టర్స్ కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ భగవంతుడి యొక్క పని కోసం వాళ్ళకు వచ్చేవి, కానీ వాళ్ళేమో అంత మంచి పని అయితే చేసేవారు కాదు. యాక్చువల్గా దాన్ని వాలంటీర్ వర్క్ అనకూడదు, గాడ్స్ వర్క్ అనాలి. ఎందుకు అంటే చాలా మంది ఆమె దాన్ని ఒక బిజినెస్ లాగా మార్చిందని అయితే చెబుతూ ఉంటారు. ఒక అంచనా ప్రకారం ఆమె చనిపోయే సమయానికి ఆమె దగ్గర ఉన్న మొత్తం నెట్వర్త్ ఎంత తెలుసా? 752 లక్షల కోట్లు. అయితే ఆ డబ్బు మొత్తాన్ని కూడా నిజంగానే ఆమె ప్రజల కోసం ఉపయోగించిందా అంటే లేదని అయితే చాలా మంది చెబుతూ ఉంటారు. అండ్ ఇన్ఫాక్ట్ కొంతమంది ఏమంటారంటే, ఆమె యొక్క కంట్రోల్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, అంటే ఆమె హాస్పిటల్స్లో కావచ్చు, ఆమె యొక్క ఆర్ఫనేజ్ హోమ్స్లో కావచ్చు, ఎవరైతే ఉన్నారో వాళ్ళు అసలు ఏమాత్రం ట్రైనింగ్ లేకుండా, అసలు ఏమాత్రం పట్టించుకోకుండా ఉండే వాళ్ళ చేత రన్ చేయబడుతూ ఉంటాయని అయితే చాలామంది తెలియజేశారు. కొంతమందికి విపరీతమైన పెయిన్స్ అయితే వస్తూ ఉంటాయి. అయితే ఆ పెయిన్ రిలీఫ్కి సంబంధించిన మెడిసిన్ కానీ, ఇంజెక్షన్ కానీ, దాని గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాలంటీర్స్ ఇస్తూ ఉండేవారు. సో దీని కారణంగా చాలామందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చేవి, వాళ్ళు చనిపోయేవారు. బట్ ఆమె మాత్రం టీవీలో కూర్చొని ఒక సెయింట్ లాగే కనిపిస్తూ వచ్చేది. ప్రపంచం అంతా ఆమెని అలాగే పొగుడుతూ వచ్చేవారు. అండ్ ఎవరైతే ఆమెకు డబ్బును డొనేట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కూడా ఆమెని భగవంతుడిలాగే చూసేవారు. అండ్ దీని కారణంగా ఏంటంటే వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో మంచి జరుగుతుంది, భగవంతుడు వాళ్ళని బాగా చూసుకుంటాడని అయితే వాళ్ళు నమ్మేవారు. సో దాని కారణంగా వాళ్ళు వాళ్ళ పాపాలన్నింటినీ పోగొట్టుకోవడానికి ఇలాగ డబ్బులను అయితే ఇస్తూ వచ్చేవారు. కానీ ఫైనల్గా ఇక్కడ మాత్రం ఆ డబ్బుకి ఎటువంటి న్యాయము జరిగేది కాదని అయితే చాలామంది చెబుతూ ఉంటారు. అండ్ కొంతమంది ఏమని నమ్ముతారంటే, మదర్ తెరిసా విలాసాలని అమ్ముతూ వచ్చింది అని అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు. మదర్ తెరిసా తను పేదవాళ్ళ యొక్క ఫ్రెండ్ అని అయితే చాలాసార్లు చెప్పుకుంది. బట్ ఆమె నిజంగా పేదవాళ్ళ యొక్క ఫ్రెండ్ అయితే కాదు, ఆమె పేదరికం యొక్క ఫ్రెండ్. అంటే ఆమె ఏమనేదంటే, సఫరింగ్ అనేది భగవంతుడు మనకిచ్చిన ఒక బహుమతి అని చెప్పేది. హిట్చెన్స్ ఒకసారి మదర్ తెరిసాతో ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. ఆ టైంలో ఆమె అతనితో నేరుగా ఒక మాట చెప్పింది. అదేంటి అంటే, తను ఈ ప్రపంచంలోని పేదరికాన్ని నిర్మూలించడానికైతే ఆమె ప్రయత్నించట్లేదు, ఆమె సోషల్ వర్కర్ అయితే కాదు అని తెలియజేసిందని అతను చెప్పాడు. ఆమె యొక్క మిషన్ ఏంటి అంటే, ఎక్కువగా క్యాథలిక్స్ని క్రియేట్ చేయాలి, అలాగే క్యాథలిక్ చర్చిని ఈ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పాండ్ చేయాలి. ఇది ఆమె యొక్క ముఖ్యమైన మిషన్. అంతే తప్ప ఆమె పేదరికాన్ని తగ్గించాలనుకోలేదు, పేదవాళ్ళ యొక్క బాధల్ని తగ్గించాలి అనుకోలేదు. సో అందుకని ఆమె ఫెసిలిటీస్ అనేవి చాలా వరస్ట్గా రన్ అవుతూ ఉండేవి. అసలు పావర్టీ రిడక్షన్ మీద కాదు, ఎడ్యుకేషన్ మీద కాదు, ఉమెన్ ఎంపవర్మెంట్ మీద కాదు, దేని మీద కూడా ఆమె ఫోకస్ చేసేది కాదు. అయితే ఆమె చనిపోయిన ఎన్నో సంవత్సరాల తర్వాత 2010వ సంవత్సరంలో ఏంజిల్ ఆఫ్ మెర్సీ అన్న పేరుతో ఒక రైటర్ ఫోర్బ్స్లో ఒక ఆర్టికల్ని రాయాలన్న ఉద్దేశంతో ఆమె యొక్క మిషనరీస్ ఆఫ్ చారిటీ అని ఒకదాన్ని విజిట్ చేయడం జరిగింది. అండ్ మొదటి నుంచి కూడా ఆ ప్రాంతంలో ఏం జరుగుతుందనే విషయం మీద అక్కడ వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. సో అప్పుడు అతను తెలిసిన విషయం ఏంటి అంటే, 1970 నుంచి కూడా ఆ ప్రాంతంలో చాలా దారుణమైన పరిస్థితులు ఉండేవి. మదర్ తెరిసా వాళ్ళని అసలు ఏమాత్రం పట్టించుకునేది కాదు, ఏమాత్రం ట్రైనింగ్ లేని వాళ్ళు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చేవారని అయితే తెలియజేశారు. అండ్ ఆ మిషనరీస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండేవారు, కానీ ఏ రోజు కూడా ప్రాపర్ పర్సన్స్ అయితే తీసుకురాలేదని చెబుతూ ఉన్నారు. సో అలాగా ఆమెకు సంబంధించి ఎన్నో విషయాల్ని బయటకు తీసుకొని వచ్చింది ఆ ఆర్టికల్. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆ ఆర్టికల్ కోసం ఆ ఇంటర్వ్యూ చేసిన పర్సన్ ఒక వాలంటీర్ని కూడా కలిశారు. ఆ వాలంటీర్ యునైటెడ్ స్టేట్స్ నుంచి ఇండియాకి వెళ్ళిపోవడం జరిగింది కొన్ని కారణాల వలన. అండ్ ఆ వాలంటీర్ కూడా ఏమని తెలియజేశారంటే, అక్కడ చాలా వరస్ట్గా ఉండేది, చాలా పెద్ద మొత్తంలో మనీ వచ్చేది, బట్ ఆ వచ్చిన మనీ అంతా కూడా ఏమైపోతుంది, ఎడిపోతుంది అనేది మాత్రం ఎవరికి కూడా అర్థం కాలేదు. నేను ఫస్ట్ టైం ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ పరిస్థితులు చూసి, ఏంటి ఇంత దారుణంగా ఇక్కడ నెగ్లిజెన్స్ ఉంది అని నేనే ఆశ్చర్యపోయాను. ఎక్స్పైర్డ్ మెడిసిన్స్ని వాడేస్తూ ఉంటారు, వాడిన ఇంజెక్షనే మళ్ళీ చల్లటి నీళ్ళలో కడిగేసి మళ్ళీ వాడేస్తూ ఉంటారు, అసలు ఏమాత్రం పట్టించుకునేవారు కాదు. దీని కారణంగా ఎంతోమంది చనిపోయారు కూడా, బట్ వాళ్ళ గురించి బయటకు తెలియనిచ్చేవారు కాదని అయితే ఆయన తెలియజేశాడు. సో అతని పక్కనే ఉన్న మరొక వాలంటీర్ ఇలాగే మెడికల్ ట్రైనింగ్ అనేది ఏమాత్రం లేకుండా ఒక ప్యారలైజ్డ్ పర్సన్కి ఫుడ్ తినిపించడానికి ట్రై చేస్తే సిచ్యువేషన్ అంతా కూడా వరస్ట్గా మారి ఆ పర్సన్ చనిపోయాడు. అలాగే ఇంకొకసారి ఒక పర్సన్కి టో యాంపిటేట్ అయిపోయింది, బట్ అయినప్పటికీ కూడా అతనికి అనస్థీషియా ఇవ్వకుండానే ట్రీట్మెంట్ అయితే చేయడానికి ట్రై చేశారు. అండ్ అలాగే సిరంజెస్ని కూడా కోల్డ్ వాటర్లో పెట్టి మళ్ళీ ఇచ్చేవారు. ఆస్పిరిన్ ట్యాబ్లెట్ని టెర్మినల్ క్యాన్సర్ పేషెంట్లకు ఇచ్చేవారు. అందరూ కూడా చల్లనీళ్ళతోనే స్నానం చేయాల్సి వచ్చేది. సో ఇలాగ చాలా రకాల దారుణాలు అయితే జరిగేవని అక్కడైతే ఆ వాలంటీర్ తెలియజేశాడు. సో కొంతమంది అయితే దీని గురించి అప్పట్లోనే బయట పెట్టడానికి ట్రై చేశారు, కానీ ఎవరు కూడా దీని గురించి అంతగా పట్టించుకోలేదు. అండ్ వాళ్ళు చనిపోతుంటే ఆవిడ పట్టించుకోలేదు. అండ్ మదర్ తెరిసాకి వచ్చిన డబ్బంతా కూడా ఈ ప్రపంచవ్యాప్తంగా క్యాథలిక్ చర్చెస్ని కూడా ఎక్కువగా బిల్డ్ చేయడానికి ఉపయోగింపబడేవని అయితే చాలామంది ఇప్పటికీ కూడా నమ్ముతూ ఉన్నారు. అండ్ ఒక యూరోపియన్ వాలంటీర్ కూడా ఏమని తెలియజేశారంటే, అక్కడ వాళ్ళకి బేసిక్ ఎడ్యుకేషన్ కూడా ఉండదు, ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే అసలు ఇంకా పట్టించుకోరు అక్కడ. అండ్ అందువలనే ఎవరైతే ఆ ప్రాంతంలో కొన్నాళ్ళ పాటు ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి
ఏమైనా పని చేసుకుందాం అనుకుంటారో వాళ్ళు ఎవరు కూడా ఏ పని చేసుకోలేక ఎలా సర్వైవ్ అవ్వాలో తెలియక మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది ఆల్మోస్ట్ ఒక ప్రిజన్ సిస్టమ్ లాగా అనిపిస్తూ ఉంటుంది మనకు అక్కడ. ఎందుకంటే జైల్లో ఖైదీలకు కూడా సేమ్ ఇలాగే వరస్ట్ ట్రీట్మెంట్ అయితే ఉంటుంది. సో సేమ్ దీన్ని కూడా అలాగే చేశారు. నిజానికి ఈ బిజినెస్కి కూడా ఒక పేరు ఉంది, ద చారిటబుల్ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. అంటే చారిటీల పేరుతో ఒక వ్యవస్థను నడుపుతూ కొన్ని కోట్ల రూపాయల డబ్బును వెనకేస్తూ ఉంటారు. అలా వెనకేసిన వాళ్ళలో నెంబర్ 1 పొజిషన్లో ఉండేది మదర్ తెరీసా అని అయితే కొంతమంది చెబుతూ ఉంటారు. 1991లో దీని గురించి ఒక జర్మన్ రిపోర్ట్ బయటకు వచ్చింది. ఆ రిపోర్ట్ ఏమని తెలియజేసిందంటే మొత్తంగా వచ్చిన డొనేషన్స్లో కేవలం 7% డొనేషన్స్ని మాత్రమే డొనేట్ చేసినట్టుగా చూపించేవారు. మిగతా డొనేషన్స్ అన్నీ కూడా ఏమయ్యాయి అనేది ఎవరికి కూడా అర్థం కావట్లేదని అయితే ఆ రిపోర్ట్లో వాళ్ళు మెన్షన్ చేశారు. సో ఆ మిస్సింగ్ మనీ అంతా కూడా ఏమైంది? అయితే ఫోర్బ్స్ ఏమని పాయింట్అవుట్ చేసిందంటే మదర్ తెరీసాని వాటికన్ కంట్రోల్ చేస్తూ వచ్చింది. సో మదర్ తెరీసా పూర్తిగా వాటికన్ యొక్క చదరంగంలోని పావు అని చెబుతూ ఉంటారు. అయితే ఈ మదర్ తెరీసా యొక్క ఫాల్స్ స్టేట్మెంట్స్ గురించి, అబద్ధపు మంచి పనుల గురించి బయటపెట్టిన వాళ్ళలో ఈ ఆరూప్ చటర్జీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. అతను పెరిగినంతా కూడా కోల్కతాలో డాక్టర్గా చదివాడు. అండ్ అతను మదర్ తెరీసాకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళలో ఒకడు. అండ్ అలాగే పేదవాళ్ళ కోసం మాట్లాడిన వాళ్ళలో కూడా ఒకడు. ఎందుకంటే అతను పేదవాళ్ళ కోసం చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు, స్లమ్స్ కోసం ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడు. అయితే అతను యూకేకి వెళ్ళి అక్కడ ఉన్న బ్రిటిష్ అడ్యులేషన్ ఆఫ్ మదర్ తెరీసా గురించి తెలుసుకున్న తర్వాత ఆయన చాలా షాక్ అయ్యాడు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరినీ కూడా చాలా బాగా చూసుకునేవారు, చాలా గొప్పగా చూసుకునేవారు. కానీ ఇండియాలో ఉన్న స్లమ్స్కి మాత్రం ఆమె కానీ ఆమెకు సంబంధించిన సిస్టర్స్ కానీ ఎవరూ వెళ్ళేవారు కాదు. అక్కడ వాళ్ళని సరిగ్గా పట్టించుకునేవారు కాదు. అసలు ఎటువంటి క్యాంపెయినింగ్ జరిగేదే కాదు అసలు ఆ ప్రాంతంలో. సో ఎందుకు ఇలా జరుగుతుంది అనేది అతనికైతే అర్థం కాలేదు. సో దీని గురించి అతను కల్ట్ ఆఫ్ సఫరింగ్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాంట్లో మదర్ తెరీసా గురించి, అలాగే ఆమె యొక్క సిస్టర్స్ యొక్క వర్క్ గురించి, మొత్తం అన్నిటి గురించి కూడా చాలా డీటెయిల్గా రాశాడు. అండ్ ఆ పుస్తకాన్ని రాయడం కోసం, అలాగే రాసిన తర్వాత అతను మదర్ తెరీసా యొక్క సిస్టర్స్ ఎంతో మందిని కాంటాక్ట్ అయ్యి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యి ఫైనల్గా మొత్తం అన్ని వివరాలని కూడా తీసుకొని మదర్ తెరీసా ది ఫైనల్ వెర్డిక్ట్ అనే ఒక పుస్తకాన్ని కూడా రాశాడు. దాంట్లో మదర్ తెరీసా అసలు మంచి పర్సన్ అయితే కాదు, ఆమె యొక్క మైండ్ సెట్ మొత్తం బిజినెస్ చుట్టూ, అలాగే క్రిస్టియన్ కన్వర్షన్ చుట్టూ మాత్రమే ఉండేది తప్ప పేదవాళ్ళ కోసం, పేదరికం కోసం ఉండేది కాదని అయితే తెలియజేశాడు. బట్ అతని యొక్క వెర్డిక్ట్ని కొంతమంది అయితే నమ్మలేదు, బట్ కొంతమంది మాత్రం చాలా సీరియస్గా నమ్మారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆమెకి వాటికన్లో ఒక బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది, దాంట్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా ఉన్నాయని అయితే అతని యొక్క ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సో దాని గురించి కూడా అతను తన యొక్క పుస్తకంలో మెన్షన్ చేశాడు. సో ఇలాగ ఎన్నో రకాల ఇన్ఫర్మేషన్స్ అయితే ఆయన ఆ పుస్తకాలలో మెన్షన్ చేయడం జరిగింది. స్లమ్ డ్వెల్లర్స్ని, బెగ్గర్స్ని, అలాగే డెస్టిట్యూట్ చిల్డ్రన్ని, వీళ్ళందరినీ కూడా ఫాలో అయ్యి 100 మందిని ఇంటర్వ్యూ చేసి కొన్ని వేల గంటల పాటు స్టడీ చేసి మదర్ తెరీసా బోగస్ అనే ఒక పేరునైతే అతను ఆ పుస్తకంలో మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే అతను చాలా ఫెసిలిటీస్ని విజిట్ చేశాడు, అక్కడ జరిగిన దారుణాల గురించి తెలుసుకున్నాడు. సో ఫైనల్గా మదర్ తెరీసా వరస్ట్ అని అయితే అతను అర్థం చేసుకున్నాడు. అండ్ మదర్ తెరీసాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది అనే విషయం తెలుసుకున్నప్పుడు ఆమె ఆ స్టేజ్ మీద ఏమని తెలియజేసిందంటే తను ఇండియాలో 10,000 మందికి పైగానే వ్యక్తుల యొక్క ప్రాణాలను కాపాడానని తెలియజేసింది. బట్ నిజానికి చటర్జీ యొక్క రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే కేవలం 700 మంది మాత్రమే కాపాడబడ్డారు ఆమె ద్వారా, అంతకు మించి అయితే కాదు. అండ్ ఇదంతా కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ అమౌంట్ వచ్చిన తర్వాత. సో ఆ డబ్బంతా ఏమైపోయింది అనేది అయితే మాత్రం అతనికి కూడా పూర్తిగా తెలియదు. అతని రీసెర్చ్ ప్రకారం అయితే కల్కటాలో మిగతా చారిటీస్తో కంపేర్ చేసినట్టయితే ఈమె యొక్క చారిటీ నుంచి కొంత ఫుడ్, కొంత వాటర్ వచ్చేది. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత అయితే కాదు, బయటికి చెప్పుకున్నంత అయితే అసలే కాదు. మిగతా దేశాలలో క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితేనే ఆమె నుంచి సహాయం వచ్చేది. కాకపోతే మీడియాకి ఏంటంటే ఆమె గురించి ఫోకస్ చేయడం అంటే బాగా ఇష్టం, ఆమెతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం. సో అలాగా ఆమెను ఎక్కువ ఫోకస్ చేశారు. అండ్ ఆమె పొలిటీషియన్స్తో, ఫ్రాడ్స్టర్స్తో, డిక్టేటర్స్తో, అలాగే ఎంతో మంది బోగస్ పీపుల్తో కాంటాక్ట్స్ని పెంచుకొని తన యొక్క డబ్బులను అయితే విపరీతంగా పెంచుకుంది. సో తను చేసింది తక్కువ, చూపించుకుంది ఎక్కువ. అండ్ చేసిన దాంట్లో కూడా పర్ఫెక్షన్ అయితే లేదు. చాలా వరస్ట్ కండిషన్స్ మధ్య ఆమె యొక్క ఆశ్రమాలు అయితే నడిచేవని అయితే ఆ స్టడీస్ ద్వారా తెలియజేశారు. అలాగే బ్రెయిన్ ట్యూమర్ ఉన్న పర్సన్కి మదర్ తెరీసా హీలింగ్ చేయడం జరిగింది. సో అతనికి బ్రెయిన్ ట్యూమర్ తగ్గిపోయింది, ఇది కూడా ఫేకే అని. అండ్ ఆ ఫేక్ విషయాలను ఇప్పటికీ కూడా కొంతమంది అలా కొనసాగిస్తూ ఉన్నారని అయితే మరికొంతమంది అభిప్రాయపడుతూ ఉంటారు. సో ఇలాగా ఆమె యొక్క డార్క్ సైడ్ అయితే ఉంది. అండ్ ఇది మాత్రమే కాదు, కొంతమంది వరస్ట్ పీపుల్తో కూడా ఆమె రెగ్యులర్గా మూవ్ అవుతూ వచ్చేది. అంటే నియో ఫ్యాసిస్టులు కూడా ఆమెతో పాటు తిరిగేవారు, ఇటలీకి చెందిన వాళ్ళు. అలాగే అర్జెంటీనాకు చెందిన డిక్టేటర్షిప్ పీపుల్ కూడా ఆమెతో పాటుగా తిరిగేవారు. ఆమె కూడా వాళ్ళతో స్నేహాన్ని అయితే కొనసాగిస్తూ వచ్చేది. వీళ్ళందరూ కూడా తర్వాత చాలా పెద్ద మొత్తంలో హింసాకాండలు చేసేవారు, మానవాళికి వ్యతిరేకంగా నేరాలు చేసేవారు. ఆమె ఫ్రెండ్ హైతీలో జీన్ క్లాడే డువైలర్ అతని పేరు. అండ్ అతన్ని టార్చర్ మరియు జెనోసైడ్ కారణంగా అరెస్ట్ చేయడం జరిగింది.
అలాగే ఎంతోమంది ఫ్రాడ్స్టర్స్తో ఆమె కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి. చార్లెస్ కీటింగ్ ద్వారా కూడా కొన్ని మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆమెకు వచ్చేవి. అండ్ అతని యొక్క ప్రైవేట్ జెట్లో ఆమె ప్రయాణించేది. అండ్ అతను కూడా ఎలాంటి పర్సనో మనకు తెలిసింది. సో అన్ని రకాలుగాను కూడా ఈమె చాలా వరస్ట్ పర్సన్. కానీ ఈమెకి మాత్రం చాలా బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అయితే దొరికింది. ఈవెన్ వెల్తీ పీపుల్ కూడా అంత బెస్ట్ మెడికల్ ట్రీట్మెంట్ అయితే కొనగలిగేవారు కాదు అప్పట్లో. కానీ ఈమె మాత్రం దాన్ని దక్కించుకుందని అయితే వాళ్ళ యొక్క స్టడీస్లో తెలియజేశారు. సో ఎటు చూసుకున్నా కూడా ఆమె యొక్క పాజిటివ్ సైడ్ కంటే నెగిటివ్ సైడే ఎక్కువ ఉంది. బ్యూటిఫుల్ ట్రూత్ కంటే అగ్లీ ట్రూతే ఎక్కువ ఉంది. లైటనింగ్ ట్రూత్ కంటే డార్క్ ట్రూతే ఎక్కువగా ఉంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళ యొక్క స్టడీస్ ద్వారా తెలియజేశారు. అండ్ ఆమె రేసిస్ట్ అని కూడా తెలియజేశారు. ఎందుకంటే ఆమెకి ఆ టైప్ ఆఫ్ థాట్స్ కూడా ఉండేవి. ప్రజల్ని కొంచెం వేరువేరుగా చూసేదని కూడా వాళ్ళ యొక్క స్టడీస్ ద్వారా తెలియజేశారు. సో ఇలా చాలా నెగిటివ్స్ అయితే ఆమెలో ఉన్నాయని అయితే వాళ్ళ యొక్క స్టడీస్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో దాట్స్ ఇట్ గైస్. ఇది ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రొడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రొడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రొడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రొడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.